సర్వర్ చెట్టును రక్షించిన తరువాత అన్వేష్ చేతిలో ఉన్న ఆ బంగారు తాళం చెవి ప్రకాశవంతంగా మెరవడం ప్రారంభించింది. అది గాలిలో ఒక మాయా తలుపు ఆకారాన్ని సృష్టించింది. చూడు విద్యున్, ఈ తాళం చెవి మనల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తోంది అని అన్వేష్ ఉత్సాహంగా చెప్పాడు. విద్యున్ ఆ మెరుస్తున్న తలుపువైపు ఆశ్చర్యంగా చూశాడు. అన్వేష్ ఆ తాళం చెవిని గాలిలో ఉన్న తాళం రంధ్రంలో పెట్టి తిప్పాడు. వెంటనే మాయ తన రెక్కలను విడదీసి ఆ తలుపు చుట్టూ కాంతిని ప్రసరింపజేసింది. సిద్ధంగా ఉండండి, మనం డిజిటల్ ప్రపంచం యొక్క లోతైన ప్రాంతంలోకి వెళుతున్నాం అని మాయ హెచ్చరించింది. ఆ తలుపు మెల్లగా తెరుచుకుంది. వారు ఆ తలుపుగుండా లోపలికి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. వారు మేఘకోట అనే క్లౌడ్ కాసిల్ అనే ప్రదేశంలో ఉన్నారు. కాని అక్కడ ఆకాశం, మేఘాలు అన్నీ రంగులు లేకుండా తెల్లగా ఉన్నాయి. విద్యున్ మాయా చుట్టూ చూస్తూ విస్తుపోయారు. ఇక్కడి ఏదో తేడాగా ఉంది, అన్నీ తెల్లగా ఎందుకున్నాయి అని విద్యున్ అడిగాడు. అన్వేష్ నేలమీద ఉన్న తెల్లటి మార్గాన్ని గమనించాడు. ఇక్కడి రంగుల డేటా మొత్తం ఎవరో తుడిచేసినట్లు అనిపిస్తోంది అని అన్వేష్ అన్నాడు. విద్యున్ తన వేగంతో కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు. అక్కడ మేఘాలు ఘనీభవించి దారిని అడ్డుకుంటున్నాయి. ఈ కోటలోపలికి వెళ్లడం అంత సులభం కాదు అని విద్యున్ గ్రహించాడు. అకస్మాత్తుగా వారి ముందుకు ఒక చిన్న ఎగిరే రోబో వచ్చింది. దాని పేరు పిక్సెల్. అదొక చిన్న ఘనం ఆకారంలో ఉండి దానికి చిన్న రెక్కలు ఉన్నాయి. మాయా ఆ చిన్న రోబోను చూసి నవ్వింది. హలో పిక్సెల్, నువ్వు మాకు దారి చూపిస్తావా అని మాయా ప్రేమగా అడిగింది. ముందుకు వెళ్లాలంటే ఈ భారీ బఫర్ గోడను దాటాలి అని పిక్సెల్ తన యాంత్రిక స్వరంతో చెప్పింది. అన్వేష్ తన ముందున్న ఒక పారదర్శకమైన అదురుతున్న గోడను చూశాడు. అదొక నీటి తెరలా కనిపిస్తోంది, కాని చాలా బలంగా ఉంది. మనం దీన్ని ఎలా దాటాలి అని అన్వేష్ ఆలోచనలో పడ్డాడు. విద్యున్ ఆ గోడను తన బలంతో బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను వెనక్కి వెళ్లి మెరుపు వేగంతో దూసుకొచ్చి ఆ గోడను ఢీకొట్టాడు. కాని ఆ గోడ లబ్బరులా సాగి విద్యున్ను వెనక్కి విసిరికొట్టింది. విద్యున్ గాలిలో పల్టీలు కొడుతూ కిందపడబోయాడు. వెంటనే మాయ విద్యున్ను పట్టుకుని కిందపడకుండా కాపాడింది. ఆగండి, ఇది బలంతో దాటే గోడ కాదు, దీని లోపల ఒక రహస్య కోడ్ దాగి ఉంది అని మాయ చెప్పింది. ఆమె తన రెక్కలను ప్రత్యేక పద్ధతిలో కదిలిస్తూ ఒక స్కాన్ తరంగాన్ని ఆ గోడపైకి పంపింది. విద్యున్ ఆమె ప్రయత్నాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. అన్వేష్, ఇప్పుడు నీవంతు, ఆ గోడమీద ఈ అక్షరాలు రాయి అని మాయ అరిచింది. అన్వేష్ తన కాంతి